సంబంధించిన పాస్టర్ గారికి సంఘానికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుంటున్నాను. తండ్రి దేవ పరిశుద్ధ మహోన్నతానికి కలగనాలు స్తోత్రాలు, జీవిత తండ్రి వాడడానికి కలగనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ ఆదివారం సరిగ్గా చేర్చిన తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి పిలిచిన కుటుంబానికి కొన్నాళ్ళు స్తోత్రాలు, ఎంతోమందికి ఘనతను మాకు ఇచ్చినందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్యా. అయ్యా ఇప్పుడు మీరు పాట ద్వారా కొన్నాళ్ళు స్తోత్రాలు. ఇప్పుడు బాబా కీర్తన భాగాన్ని ఇప్పుడు దాచిపోతున్నాను కదా తండ్రి, మా అందరితో మీరు ఉండండి నా తండ్రి. మాట్లాడమని నేను కాదు తండ్రి స్తోత్రాలు అయ్యా. అయ్యా నా మాటలు కాకుండా కేవలం మీరు మాత్రమే మాట్లాడి మా అందరితో నా తండ్రి మాకు మాట్లాడి ప్రభావ స్థిరపరచమని నా తండ్రి. తద్వారా ప్రభావం యొక్క రాజ్యాన్ని మేము ప్రభావం చేసి మార్చమని మాటను సాధిస్తుంది. స్తోత్రాలయ్యా. ప్రభావం మాత్రమే మాత్రమే ప్రభావం స్నానం చేస్తారని చూసి కొంచెం తండ్రి. 117 ఈ కీర్తన ఓన్లీ 2 వచనాలే ఉన్నాయి. కీర్తనలు 117 2 వచనాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 117వ కీర్తన చాలా ప్రాముఖ్యత కలిగిన కీర్తన. దీని గురించి కొన్ని మాటలు మనం చూస్తే, మొత్తం బైబిల్లో పాత నిబంధనలో 787 పేజీలు ఉన్నాయి, పేజెస్. మలాకి వరకు గమనిస్తే కొత్త నిబంధనలో 242 పేజీలు ఉంటాయి. మొత్తం 2 కలిపితే 1029. దాన్ని 2తో డివైడ్ చేస్తే కరెక్ట్గా 514 పేజ్ నెంబర్ వస్తుంది. మీరు బైబిల్లో 514 పేజ్ నెంబర్ చూస్తే 117వ కీర్తన ఉంటుంది. అంటే బైబిల్లో మిడిల్ కీర్తన ఇది 117. అలాగే మొత్తం బైబిల్లో ఇది చిన్న కీర్తన. 117వ అనేది చిన్న కీర్తన. అలాగే బైబిల్ గ్రంథంలో మొత్తం 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1189. దాంట్లో ఇటు సైడ్ 594, ఇటు సైడ్ 594 కలిపితే మధ్యలో 545వ కీర్తన ఈ 117వ కీర్తన. అంటే 117వ కీర్తన మొత్తం బైబిల్లో మిడిల్ కీర్తన. వేరే బైబిల్లో అంటే హీబ్రూ బైబిల్లో 1088 ఉంటాయి. దాంట్లో 117, 118 కలిపి ఉంటాయి. మన తెలుగు బైబిల్లో 117, 18 డివైడ్ చేసి ఉంటాయి. మనకి 117వ కీర్తన మిడిల్ అన్నిటికంటే బైబిల్. అయితే ఈ కీర్తన ఇలా ప్రాముఖ్యత కలిగిన కీర్తన. 117 తర్వాత ఒక పెద్ద కీర్తన ఉంటుంది, 119. ఇది చిన్న కీర్తన. అలాగే ఈ 117వ కీర్తన మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది యూదులకు సంబంధించిన, ఇశ్రాయేలుకు సంబంధించిన 8 హల్లెలూయా కీర్తనల్లో ఈ 117వ కీర్తన ఒకటి. వాళ్ళు సబ్బాత్ కంటే ముందు, రొట్టెల పండుగ కంటే ముందు, దాని తర్వాత ఈ కీర్తనని పాడతారు. అయితే ఈ 117వ కీర్తనలో మనము ఒకసారి చదువుకుంటే, 2 వచనాలు కాబట్టి ఒకసారి చదువుకుందాము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఇక్కడ 3 వాక్యాలు మనం గమనించవచ్చు. మొదటిగా ఆయన కృప హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం ఉన్నది, అందువలన మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఒకటో వచనమేమో ఆయనని కీర్తించాలి. ఎందుకు కీర్తించాలి అనేది 1వ వచనంలో ఉంటుంది. 2వ వచనంలో మనం కీర్తించాలి, ఎందుకంటే 1వ వచనంని బట్టి మనం 2వ వచనంలో ఆయనని కీర్తించాలని ఇక్కడ ఉంటుంది. అంటే 1వ వచనము మనం ఆయన ఆరాధించడానికి ఒక రీజన్, ఒక కారణం. ఎందుకు ఆరాధించాలి అని అంటే, ఈ కీర్తన రాసింది ఇశ్రాయేలే కదండి, మోషే రాసింది బహుశా. కాబట్టి ఈ ఇశ్రాయేల్లో దేవుని యొక్క 2 గుణగానాలను వాళ్ళు చూసిండ్రు. ఒకటి ఆయన కృప, ఇంకోటి ఆయన విశ్వాసత. కృప అంటే ఏంటి? మామూలుగా కృప అంటే మనము ఒకసారి ప్రేమగా చెప్తే విన్నాం. కృప అంటే మనం ఏది పొందాలో అది పొందకుండా దేవుడు కాపాడిందే కృప. అంటే మన పాపములను బట్టి మనం చచ్చిన వారమై ఉంటుండగా, మనం చావవలసిన వారమై ఉంటుండగా మనకు పరలోక రాజ్యం లేదు. అలాంటి వారిని ఆయన కృప ద్వారా మనల్ని రక్షించి మనకు ఉచితంగా ఇచ్చిందే ఆయన కృప. కృప ద్వారా మనల్ని దేవుడు రక్షించండి. ఈ కృప అనేది చాలా గొప్పది. ఎలా అంటే కృప అనేది ఎఫెసీ 2:8 చూద్దాం ఒకసారి.
ఈ కృప ఎలాంటిదంటే మనకు మన యొక్క క్రియల వలన దొరికినది కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన విశ్వాసం ద్వారా మనం పొందిందే కృప. ఆ కృప దేవుని యొక్క వరం. కృప అనేది ఏంటిదంటే మనము పొందవలసినది పొందకుండా మనకి ఫ్రీగా దొరికిందే ఒక కృప. మనం పొందవలసిన మరణం మనం పొందకుండా మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరమే కృప. ఈ కృప ద్వారా మనం అందరము రక్షింపబడ్డం. అలాగే కృప ఎలాంటిదంటే మనమందరము ఏ భేదం లేకుండా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనము పొందుకోనప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చిండంటే తన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చండు. అది ఎక్కడ రాసి ఉంటుందంటే రోమా 3:23-24 రాసి ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, కానీ మనకు వచ్చింది అక్కడ ఏంటిదంటే ఆయన కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే కృప మనకి ఒకటి, మనము మన క్రియల ద్వారా పొందకుండా ఉచితంగా దొరికిందే ఒక కృప. ఆ కృప ద్వారా మనము రక్షింపబడ్డాం. రెండవది కృప అంటే ఏంటంటే మనము ఏదైతే పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేదో దేవుని కృప ద్వారా ఆ మహిమను దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అలాగే ఇంకా మూడవది కృప ఏంటంటే ఆ కృప మనల్ని బలహీనతల యందు సంతోషపరిచేది కృప. ఎక్కడ రాసి ఉంటుందంటే 2 కొరింథీ 12:9 ఒకసారి చదివితే 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. మన కృప, ఆ కృప ఎలాంటిదంటే ఆయన కృప మనకు చాలు. ఆ కృప మన బలహీనతల యందు సంతోషపరిచేది కృప. మనకు ఉచితంగా దొరికిన రక్షణ కృప, మనకు ఉచితంగా దొరికింది, మనం నీతిమంతులుగా తీర్చబడ్డము ఉచితంగా జరిగింది, అది కృప. అలాగే ఆయన యొక్క కృప మనకు జీవితాంతము చాలు. ఆ కృప ద్వారా మనము బలహీనతల యందు సంతోషపడుచున్నాం. కాబట్టి ఈ కృపను ఈ ఇశ్రాయేలు గ్రహించిండు. కాబట్టి ఆ కృపను గ్రహించిండు కాబట్టి ఇది వాళ్ళు ఏమంటారంటే మా ఎడల దేవుని యొక్క కృప చాలా హెచ్చుగా ఉన్నది. ఆయన కృప ఎలాంటిదంటే ఆయన కృప చాలా ఎత్తైనది. ఆయన కృప మనం కొలవలేనిది. ఎందుకంటే ఆయన కృప మనల్ని ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నప్పుడు అంటే భూమి మీద ఉన్నప్పుడు ఎవరైనా నేను ఫ్రెండ్గా చూడాలి, లేదంటే ఎవరికైనా నేను హెల్ప్ చేయాలంటే వాళ్ళు నాతో ఎలా ఉన్నారో చూసిన తర్వాతే నేను వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతా. ఆయన నాతో మంచిగా మాట్లాడితే నేను మాట్లాడతా, ఆయన నాతో మంచిగా మాట్లాడుకుంటే నేను పక్కకి వెళ్ళిపోతాను, నాకు నెక్స్ట్ టైం కనపడ్డప్పుడు ఆయన చెప్పేసి వెళ్ళిపోతాను. కానీ దేవుని కృప ఎలాంటిదంటే మనం పాపంతో దేవునికి దూరంగా ఉన్నప్పుడే ఆయన మన ఎడల కృప కలిగి ఉన్నాడు. ఆయన మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం 49:9 ఏమని ఉంటుందంటే మీ ఎడల నా ప్రణాళిక ఎలాంటిది, బహు గొప్పది. అది ఎప్పుడైనా మిమ్మల్ని మంచిగానే ఉంది, కానీ ఆ కృప మిమ్మల్ని దూరం చేసేది కాదు. ఒకసారి చూద్దామా, యెషయా 14:24. యెషయా 14:24. సైన్యముల అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపరచబడను. అలాగే ఇంకోసారి చూద్దాం, యెషయా ఆయన కృప ఎలాంటిదంటే 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మర్చున్న వారైనా మర్చుదురు, కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. మన దేవుని కృప ఎలాంటిదంటే మనం ఎంత పాపము చేసినా, ఎంత దూరంగా మనము వెళ్ళడానికి ట్రై చేసినా ఆయన మాత్రం మనల్ని వదలని దేవుడు. అది ఆయన కృప. ఒక తల్లి తన బిడ్డనైనా మరుస్తుందేమో, కానీ ఈ కాలంలో మనం చాలా ఇన్సిడెంట్ చూస్తున్నాం కదా, పిల్లల్ని చంపడం అది ఇదని. కానీ అలాంటి తల్లులు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని దూరం చేయని
ప్రేమ ఆయనది. అలాంటి గొప్ప కృప కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ ఇశ్రాయేలు దేవుని యొక్క కృపను వాళ్ళు పొందిండ్రు కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, మా ఎడల దేవుని యొక్క కృప చాలా హెచ్చుగా ఉన్నది, అలాగే ఆయన విశ్వాసత హెచ్చుగా ఉన్నదని చెప్తా ఉన్నారు. విశ్వాసత అంటే ఏంటంటే ఒకరు నాకు విశ్వాసంగా ఉంటే నేను వారితో విశ్వాసంగా ఉండడం. కానీ దేవుని కృప, దేవుని విశ్వాసత ఎలాంటిదంటే తన యొక్క ప్రణాళికను పూర్తి చేసే విశ్వాసత కలిగిన ఆయన దేవుడు. ఆయన ప్రణాళిక భూమి పునాదులు పుట్టక మునిపే ఆయన ఆదాముతో ఒక ప్రణాళిక చేసుకున్నాడు. ఏంటంటే ఈ మనిషి నాతో ఎప్పుడు ఉండాలి. కానీ దేవుడు ఆయనను త్రోసివేసినా కూడా యేసుక్రీస్తు ప్రణాళిక ఆయనకి ఎప్పుడూ ఉన్నది. ఈ మనిషి ఎలాగో పాపం చేసి దూరం వెళ్ళిపోతాడు కాబట్టి దేవుడు పక్కనే యేసుక్రీస్తుని పెట్టుకున్నాడు. ఈ మనిషి వెళ్ళిపోతే ఏంటిది గతి అని అంటే, యేసుక్రీస్తు నెక్స్ట్ నేనున్నానయ్యా, ఈ మనుషుల్ని నేను కాపాడడానికి వెళ్తా అని దేవుని అంటే యేసుక్రీస్తుని ప్రణాళికగా పెట్టుకున్న కృప ఆయనది. ఆయన మనల్ని దూరం చేసే కృప కాదు. ఈ ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటే దగ్గర అలాగే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కనీసం 10 సార్లు దేవుని విసర్జించిండ్రు. కనీసం 10 సార్లు దేవుని విసర్జించుకుంటా వచ్చిండ్రు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం వాళ్ళకి ఎదురు వస్తుందో, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఈ ఎర్ర సముద్రం దాటలేక మేము ఇక్కడికి ఈ సముద్రంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినామని మోషే మీద గొనుగుతారు. కానీ మోషేకి దేవుడు చెప్తాడు, ఇలా మాటలు పట్టించుకోక, అదిగో నీ చెయ్యి చాచి సముద్రానికి చూపు, అది 2 పాయలుగా చీరుతుంది. అప్పుడు వాళ్ళు దేవుని కృపను చూసిండ్రు, దేవుని విశ్వాసతను చూసిండ్రు. వాళ్ళు 10 సార్లు దేవుణ్ణి గొనుక్కుంటూ వచ్చిండ్రు. అక్కడ ఈ మొత్తం 40 సంవత్సరాలలో వాళ్ళకి మన్నా అంటే అన్నం తినడానికి లేనప్పుడు వాళ్ళ మీద కొనిగినప్పుడు దేవుడు మన్నాను కురిపించిండు. వాళ్ళు రెఫీదీము అనేది ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు హోరేబు కొండ మీద కొట్టక మునుపు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు నీళ్లు లేవు. వాళ్ళకి నీళ్లు లేనప్పుడు వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఏమని, అయ్యా మేము అక్కడే చనిపోయింటే బాగుండేది, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ సీనాయి అరణ్యంలో మమ్మల్ని చెప్పడానికి తీసుకొచ్చినామని వాళ్ళు ఏడుస్తారు. ఏడ్చినప్పుడు దేవుడు, ఇప్పటివరకు మీరు చూడలేదా సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుణ్ణి చూడలేదా మీరు? అలాగే మన్నాను కురిపించిన దేవుణ్ణి చూడలేదా? అవన్నీ వాళ్ళు మర్చిపోయి దేవుని మీద మళ్ళీ వాళ్ళు గొనుగుతా వచ్చిండ్రు. అప్పుడు మోషేకి దేవుడు చెప్తారు, అయ్యా ఈ రాయికి కొట్టు, నీళ్ళు వస్తాయి. అప్పుడు రాయిని కొడితే నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బాగా తాగేసి వెళ్ళిపోతారు. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి చేదైన మారా అనే ప్రదేశం దొరుకుతుంది. అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకవు, అక్కడ చేదైన నీళ్లు దొరుకుతాయి. అప్పుడు మళ్ళీ కొనుగుతారు, అయ్యా మేము అక్కడ చనిపోయింటే బాగుండేది, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పడానికి తీసుకొచ్చిన వాడిని మళ్ళీ కొనుగుతారు. అప్పుడు దేవుడు ఒక చెట్టు కొమ్మని దాంట్లో పోయి అప్పుడు నీరు మంచిగా మారుతుందని చెప్తాడు. ఇలా ఈ మనుషులు, ఈ ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరి ఈ కనాను దేశం వచ్చేసరికి కనీసం 10-15 సార్లు వాళ్ళు దేవుని విసర్జించుకుంటూ దేవుని కొనుక్కుంటూ వస్తూ ఉన్నారు. దేవుని చూస్తుండ్రు, వాళ్ళు దేవుని యొక్క కార్యాలను చూస్తుండ్రు. అక్కడ 10 తెగుళ్ళను చూసిండ్రు, సముద్రం దాటి వచ్చేటప్పుడు చూసిండ్రు. అన్ని కార్యాలు చూసుకుంటూ వస్తూ కూడా వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటా వస్తారు. కానీ దేవుడు వాళ్ళని విడవలేదు. వాళ్ళు చేసిన ప్రతి పొరపాటుని దేవుడు ఆయన క్షమించుకుంటూ వస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే కనానుకి వేగి చూడడానికి మనుషులు వెళ్ళిండ్రు, వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తారు, అక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్దగా బలిష్టంగా ఉన్నారు, వాళ్ళ ముందు మేము మిడతల వలె ఉన్నాం అన్నప్పుడు వాళ్ళు నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఏమని మాట్లాడతారంటే ఒకసారి చూద్దామా. సంఖ్యాకాండం 14:1 చదువు. సంఖ్యాకాండం 14:1. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఏమని? ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్టు యెహోవా మమ్మును ఈ దేశంలోని తీసుకొని వచ్చాను. వాళ్ళు వేగి చూసి వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి చెప్తారు, ఆ పైన చదివితే 13వ అధ్యాయం లాస్ట్ లో అక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి మాకు భయం అయిపోయింది, వాళ్ళ ముందు మేము మిడతల వల్లే ఉన్నాము. అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నత దేవులు. ఎవరు వాళ్ళు? నెఫీలీలు, అంటే పెద్ద బలం కలిగిన వాళ్ళు ఉన్నారు అని అంటే, అది వినగానే ఈ ఇశ్రాయేలు ఏమని ఏడుస్తున్నారంటే అందరూ సర్వ సమాజము మోషే అహరోనుల పైన సనుకుంటూ ఏడుస్తున్నారు. ఇంకా స్టార్ట్ చేసిండ్రు. ఏమని? మేము అక్కడే చనిపోయింటే బాగుండు ఐగుప్తులో, లేదంటే మేము వచ్చేటప్పుడు అరణ్యంలో చనిపోయింటే బాగుండు,
ఎందుకంటే ఎవరిని వాళ్ళు డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తున్నారంటే అక్కడ చూడండి, యెహోవా మమ్మును ఈ మనుషుల చేత కత్తివాత చేత చంపబడినట్టు తీసుకొచ్చిండా అని డైరెక్ట్గా దేవుని మీద కొనుగుతున్నారు. దేవునికి ఎంత బాధ కలిగి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎంత బాగా వాళ్ళని తీసుకొస్తున్నాడు, నీరు లేకుంటే నీళ్ళు ఇస్తున్నాడు, రాయిని కొడితే నీళ్ళు వచ్చినాయి, సముద్రాన్ని 2 పాయలుగా వాళ్ళ ముందే చేసిండు, ఆకాశం నుంచి మన్నా కురిపించిండు. ఇన్ని చేసుకుంటూ దేవుడు వస్తే దేవుడు చేసిన అన్ని చూసుకుంటూ వాళ్ళు దేవుని డైరెక్ట్గా మాట్లాడుతుంటే ఏమని, మేము అక్కడే చనిపోయింటే బాగుండు, ఈ యెహోవా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చిండు ఇక్కడ దాకా, ఇంత పెద్ద మనుషులతో మమ్మల్ని కత్తివాత చంపాలని, అంటే వాళ్ళ చేత చంపబడడానికి మమ్మల్ని తీసుకొచ్చిన దాన్ని దేవుని డైరెక్ట్గా వాళ్ళు అంటున్నారు. చూడండి, మన పిల్లలు చిన్నప్పటి నుంచి మనం పెంచుతూ ఉంటాం, వాళ్ళకి పెద్దగా అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో చిన్నగా ఏదో ఒక చిన్న పని వాళ్ళు ఏదో వాళ్ళ అవసరానికి ఏదో అడిగింటారు, మనకు మైండ్లో ఉంటుంది వాళ్ళకి చేయాలని. కానీ వాళ్ళు ఒకవేళ వాళ్ళు వెళ్ళి పక్కనకి వెళ్ళి ఎవరితోనన్నా, మా నాన్న ఇన్ని రోజులు చేసిన దానికంటే ఈరోజు చేసింది చాలా బాధ అనిపించింది, మా నాన్న ఈ చిన్న పని కూడా చేయలేకపోయాడు అని వాళ్ళతో అంటే ఆ మాట మనకు వినపడినప్పుడు మనం ఎంత ఏడుస్తాం ఆలోచించండి. ఒక తల్లి ఒక తండ్రిగా మనం మన పిల్లలు ఏమన్నా మనల్ని అనంటే అబ్బా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకి చేసింది వీళ్ళు మర్చిపోయినరే, ఈ చిన్న దాని గురించి నన్ను ఇంత మాట అన్నారే అంటే తల్లిని తండ్రిని వీళ్ళు అర్థం చేసుకోలేదా అని మనం ఎంతగా లోపల ఫీల్ అవుతాం కదండి. అలాంటిది దేవుడు చేసిన కార్యాలన్నీ వాళ్ళు చూసుకుంటూ వచ్చి దేవుని విశ్వాసతని వాళ్ళు వదిలేసిండ్రు. ఈ దేవుడు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పడానికి తీసుకొచ్చిందని వాళ్ళు అన్నప్పుడు దేవుడు చాలా బాధపడి ఉంటాడు. అయినా కూడా దేవుడు విశ్వాసతను వదలలేదు. అందుకే ఎఫెసీ గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది కదా, ఒకసారి చూద్దామా. ఎఫెసీ 2:9 చూద్దామండి. ఎఫెసీ 2:9. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరునూ అతిశయ పడవీరులేదు. ఇంకొక మాట చూద్దాము. ఎఫెసీ 1 కొరింథీ 2 తిమోతి 2:13 చూద్దాం. 2 తిమోతి 2:13. 2 తిమోతి మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడైనను మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వారమైనను మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. ఆయన స్వభావం ఎలాంటిదంటే, ఆయన విశ్వాసత ఎలాంటిదంటే మొదటి రోజు ఎలా ఉన్నాడో చివరి రోజు అలాగే ఉంటాడు. ఆయన మాట, ఆయన యొక్క ప్రణాళిక రోజు రోజుకు చేంజ్ అవ్వదు. ఏ విధంగా చేంజ్ అవ్వదు? మనము నమ్మదగిన వాళ్ళం కాదు. మన క్రియల చేత ఆయన యొక్క విశ్వాసత, ఆయన యొక్క ప్రణాళిక ఆయన చేంజ్ చేసేవాడు కాదు. మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఇశ్రాయేలు ప్రజలు నమ్మదగిన ప్రజల్లాగా లేరు. ప్రతిదీ చూసుకుంటూ వస్తుండ్రు, మళ్ళీ దేవుని మీద గొనుగుతుండ్రు, మళ్ళీ చూసుకుంటూ వస్తుండ్రు, మళ్ళీ గొనుగుతా ఉన్నారు. వాళ్ళు నమ్మదగిన వారు కాదు. అలాగే ఈరోజు మనం కూడా నమ్మదగిన వారంగా లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు నేను నమ్మదగిన వాళ్ళం కాకపోయినా దేవుడు మాత్రం నమ్మదగిన వాడుగా ఉండును. అక్కడ రాసింది కదా, మనము నమ్మదగిన వారం కాకపోయినాను దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయడు. ఆయన స్వభావం ఎలాంటిదంటే ఎప్పుడూ మంచి చేసే ప్రణాళిక, ఎప్పుడూ మంచి చేసే స్వభావం. ఆయన మన యొక్క ప్రణాళిక, మన యొక్క ఫ్యూచర్, మన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఆయన చేతిలో ఎప్పుడూ మంచి ప్రణాళికే ఉంటుంది. దాన్ని దేవుడు చేంజ్ చేసేవాడు కాదు. అబ్రహాం అనుకున్నాడు, నేను ఇంకా పాపం చేసినా వెళ్ళిపోయినా ఇక్కడ నుంచి, ఇంకా మనిషి దేవునికి దూరం అయిపోయింది అనుకుండొచ్చు. కానీ దేవుని ప్రణాళిక అది కాదు. యేసుక్రీస్తును పంపించి ఆ రక్తం ద్వారా మన పాపాలని తీసివేసి దేవునికి దగ్గర చేసే ప్రణాళిక దేవునికి ఉంది. అలాగే నువ్వు నేను ఈ రోజు ఏదైనా తప్పులు చేసింటే, దేవునికి దూరం వెళ్ళిపోయి ఉంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మదగిన దానివి కాదమ్మా, నేను మాత్రం నమ్మదగిన వాడినే. నీ క్రియల ద్వారా ఇది జరగలేదు, నా యొక్క కృప ద్వారా ఇది జరిగింది. మన క్రియల ద్వారా మనం దేవునికి దగ్గరగా వెళ్ళాలనుకుంటే ఎప్పుడు జరగదు. కానీ దేవుడు ఎప్పుడు మనకి దగ్గరగా ఉన్నాడు. మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన విశ్వాసత ఎలాంటిదంటే ఎప్పుడూ నమ్మదగినదే అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఇశ్రాయేలు 2 మాటలు వాళ్ళు గట్టిగా నమ్మిండ్రు. ఒకటి, ఆయన కృపను చూసిండ్రు, ఆయన విశ్వాసతను చూసిండ్రు. మేము తప్పులు చేసిన దేవుడు మాత్రం మమ్మల్ని వదలలేదని వాళ్ళు గ్రహించిండ్రు.
అందుకనే ఈ 117లో ఒక మాట మాట్లాడుతున్నారు, దేవుని యొక్క కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది. మేము తప్పు చేసిన దేవుడు వదలలేదు, ఆయన ప్రణాళిక ఎప్పుడు వదలలేదు, ఆయన విశ్వాసత చాలా గట్టిగా ఉన్నది, ఆయన ఎప్పుడు మనల్ని పట్టుకొనే ఉన్నాడు. మమ్మల్ని ఎప్పుడైతే మేము ఐగుప్తు నుంచి బయటకు వచ్చినామో మమ్మల్ని తీసుకొని పోయే వరకు, కనాను వరకు ఆయన కృప మమ్మల్ని ఎప్పుడు వదలలేదు అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ పాట రాస్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క కృపను మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన కృప ద్వారానే మనం అందరము రక్షింపబడ్డాం. మన యొక్క క్రియల ద్వారా ఆయన మనకి కృప కలగలేదు, మనకు రక్షణ కలగలేదు. ఆయన భూమికి పునాదులు వేయబడకుంటే మన పేరు జీవగ్రంథంలో రాసి మనల్ని ఒక బిడ్డగా చేసుకున్నాడు. ఆయన కృపను బట్టి మనం ఆయనను ఆరాధించాలి. అలాగే ఆయన విశ్వాసతను మనం గ్రహించి ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇప్పటి వరకు మనం చేసిన క్రియల ద్వారా మనం ఎప్పుడో దేవునికి దూరం అయిపోయినాం. కానీ ఆయన మాత్రం నమ్మదగిన వాడుగా ఉండి మన యొక్క పరుగు పందాన్ని పూర్తి చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఒక మాట మనం చూసాము, రోమా 8:28 ఒకసారి చూద్దామా. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచుంచునమని మనము ఎరుగుదాము. ఆయన కృప, ఆయన విశ్వాసత ఎలాంటిదంటే, మనం ఒకవేళ దేవునికి దగ్గరగా ఉంటే, దేవుని యొక్క మాట వింటే, మనమందరం దేవుని చేత పిలువబడిన వారిని కనుక మనకు జరిగేది ప్రతి ఒక్కటి సమకూడి జరిగేలాగా జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక ఆయన కార్ నడుపుకుంటూ వెళ్తా ఉన్నాడు, ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన పాస్టర్తో వచ్చి ఒక మాట అంటున్నాడు, అయ్యా పాస్టర్, నా తప్పే లేదు, నేను పోయి గుద్దేసిన, కాబట్టి నాకు అన్నీ మంచి జరిగినాయి. ఏం జరిగినాయి? నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది, ఆ గుద్దిన ఆయన నాకు డబ్బులు ఇచ్చిండు, నాకు ఏం దెబ్బలు తగలేదు, దేవుని దేవాల మంచిగా జరిగింది. ఓకే, ఇప్పుడు నేను ఆ డబ్బులతో ఈ కార్ మొత్తం ఖరాబ్ అయిపోయింది కాబట్టి దీనికంటే మంచి కార్ కొన్నా అని ఫస్ట్ టైం చెప్పిండు. నెక్స్ట్ టైం ఆయన పోతా ఇంకోసారి యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు పాస్టర్ దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా పాస్టర్ గారు, ఈసారి నాకు దేవుడు సహాయం చేయడు. పాస్టర్ అడుగుతుండే, ఎందుకు సహాయం చేయడు దేవుడు? పోయినసారి సహాయం చేసిండు కదా, ఈసారి ఎందుకు సహాయం చేయడు అంటే, ఆయన అంటున్నాడు, ఈసారి నేను బండి నడిపేటప్పుడు మెసేజ్ చేసుకుంటా బండి నడిపినా పోయి గుద్దేసిన, అంటే తప్పు నాది కాబట్టి దేవుడు ఇంకా సహాయం చేయడు. ఎందుకంటే తప్పు నాది, ఇంతకుముందు తప్పు నాది కాదు, ఆయనే వచ్చి గుద్దేసిండు కాబట్టి మొత్తం మంచి జరిగిపోయింది, దేవుడు సహాయం చేసిండు. ఈసారి నాది తప్పు, నేను మెసేజ్ చేసుకుంటూ పోయి గుద్దేసిన కాబట్టి నా తప్పు కాబట్టి దేవుడు సహాయం చేయడం నాకు అర్థమైపోయిందంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, బాబు, నువ్వు మంచి చేస్తే మంచి చేయడానికి దేవుడు ఏమైనా మనిషా? నువ్వు నమ్మదగిన వాడివి కాదని దేవుడికి తెలుసు ఆల్రెడీ. దేవుడు నీకు 100 సార్లు చెప్పింటాడు, మెసేజ్ చేసుకుంటూ బైక్ కార్ నడిపోతాను దేవుడు చెప్పింటాడు. అవునయ్యా చెప్పిండు, నేను ప్రతిసారి మెసేజ్ వింటనే ఉన్నా, అయినా కూడా నేను మెసేజ్ చేసుకుంటూ బైక్ నడిపినా, కార్ నడిపినా, గుద్దేసిన, కాబట్టి నాదే తప్పు. అందుకే నేను అంటున్నా దేవుడు నాకు సహాయం చేయడని. ఎందుకంటే దేవుడు చెప్పినా నేను వినలే అని అంటే, బాబు, నువ్వు దేవుడు చెప్పినా వినడం దేవుడికి తెలుసు, నువ్వు నమ్మదగిన వాడడం కాదని దేవుడికి తెలుసు, అయినా కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు సారీ చెప్పినావా దేవుడికి? సారీ చెప్పినాయా? ఎన్నిసార్లు చెప్పుకుంటావు? రోజు పొద్దున్న లేచి దేవునికి సారీ చెప్తున్నాయా, నేను తప్పు చేసిన, నీ మాట వినలేదని. చాలు. దావీదు తప్పు చేసి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆయన దేవునికి హృదయానుసారుడైండు. కాబట్టి నువ్వు నేను ఈరోజు నిన్న మొన్న ఎన్నిసార్లు తప్పు చేసామో దేవునికి తెలుసు. కానీ ఒకటి ఏంటంటే, పశ్చాత్తాపడ్డం, దేవునికి సారీ చెప్పడం. ఒకవేళ నువ్వు సారీ చెప్పడం దేవుడికి చెప్తే, దేవుడు మళ్ళీ ప్రణాళిక స్టార్ట్ అయిపోతుంది. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ ప్రణాళిక నుంచి నిన్ను దూరం చేయడు. అందుకే దేవుని యొక్క ప్రణాళిక ఎలాంటిదంటే, మనం తప్పిపోయినను మనల్ని పరుగు బంధంలో చివరి వరకు నడిపేదే దేవుని కృప. లోమా ఒకసారి చూద్దామా, వాక్యం గుర్తొస్తలేదు, ఒకసారి చూద్దాం. కొరింథీ 1:8-9. 1 కొరింథీ 1:8 చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుడి సహవాసమును మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన యేసుక్రీస్తు రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజుకి మనల్ని నిరపరాధులుగా నిలబెట్టే కృప ఆయనది.
మనం ఎంత పాపం చేసినా, ఎంత తప్పులు చేసినా దేవుని యొద్ద విచారణ చేసి దేవుని యొద్ద మనం పశ్చాత్తాప పడితే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం అనుకోవచ్చు, నేను తప్పులు చేసిన దేవుడు నన్ను ఇంకా హెల్ప్ చేయడు, ఎందుకంటే నేను దేవునికి దూరం అయిపోయినా. నాకు తెలుసు, ఆ కారు డ్రైవర్ లాగా దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నేను మెసేజ్ చేసుకుంటూ పోయి గుద్దినా ఇంకా దేవుడు నాకు హెల్ప్ చేయడు అనుకున్నాడు ఆయన. ఈ ఇస్రాయేల్ కూడా అట్లే అనుకున్నారు. మేము ఎన్నిసార్లు దేవునికి కోపం తెప్పిస్తున్నాం, ప్రతిసారి కొనుక్కుతున్నాం, అక్కడ కొనినాం, ఇక్కడ కొనినాం, ఇక్కడ కొనినాం, ఇక్కడ కొనినాం, 10 సార్లు కొనుక్కుంటూ వస్తున్నాం. లాస్ట్లో కనానికి వెళ్ళిపోయే ముందు కూడా మేము ఏడ్చినాం. ఏమని? ఈ యెహోవా మమ్మల్ని వేస్ట్, యెహోవా మమ్మల్ని తీసుకొచ్చి చంపేస్తారని అనుకున్నాం. కానీ దేవుడు మమ్మల్ని వదలలేదు. ఆయన ప్రణాళిక నిరంతరం ఉన్నది. ఆయన అబ్రహాముకు ప్రణాళిక ఏం చేసిండు? వాగ్దానం చేసిండు. ఇస్సాకు, అబ్రహాం తర్వాత ఇస్సాకు, దాని తర్వాత యాకోబు, వీళ్ళందరికీ ఏదైతే చేసుకుంటూ వచ్చిండో దావీదు వరకు ఆ ప్రణాళికను ఆయన వదలలేదు. కాబట్టి వాళ్ళకు మాట మాట్లాడుతున్నారు, ఆయన కృప మా యెడల హెచ్చుగానున్నది, ఆయన యొక్క విశ్వాసత నిరంతరము నిలుస్తుంది. కాబట్టి మనమందరము దేవుణ్ణి ఆరాధిస్తాం. వాళ్ళు అన్యజనులు పిలుస్తూ ఉన్నారు, మనమందరము దేవుని బిడ్డలము. ఇక్కడ వాళ్ళు అంటున్నారు, అన్యజనులారా మీరు దేవుణ్ణి ఆరాధించండి అని మాట్లాడుతూ ఉన్నారు. మనమందరం ఒకరోజు అన్యజనులుగా ఉన్నాము. దేవుడు ఆదామును కలిగజేసినప్పుడు ఇశ్రాయేలు అన్యజనులను లేదు. నోవాహును పిలిచినప్పుడు అన్యజనులు ఇశ్రాయేలు లేదు. కానీ ఎప్పుడైతే అబ్రహాం వస్తాడో అబ్రహాంకు ఒక వాగ్దానం చేసిండు, నీ దగ్గర నుంచి ఒక జనమును తీసి ఈ జనం ద్వారా వేరే వాళ్ళని నేను ఆశీర్వదిస్తా అన్నాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలు స్టార్ట్ అయింది. కానీ దేవుని ప్రణాళికలో మనమందరము ఎప్పుడూ ఉన్నాం. అన్యజనులు ఎప్పుడూ ఉన్నారు. రాహాబు అన్యజనురాలే, కానీ దేవుడు ఆమెని కాపాడండి. నోవాహు ఇశ్రాయేలు లేనప్పుడే నోవాహు అన్యజనుడుగా ఉన్నాడు, కానీ దేవుడు ఆయనను పిలిచిండు కదా. కాబట్టి అన్యజనులు అనేవాళ్ళు దేవుని ప్రణాళికలో ఉన్నారని ఇశ్రాయేలుకు తెలుసు. మేమందరం ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకొని మమ్మల్ని దేవుని జనాంగంగా చేసిండు. ఓ అన్యజనులారా, మమ్మల్ని చూడండి, మా ఎడల దేవుని యొక్క కృప హెచ్చుగానే ఉన్నది, మీరందరూ వచ్చి దేవుని ఆరాధించండి. వాళ్ళు చెప్పినట్టు మనము ఒకప్పుడు అన్యులుగా ఉన్నాము, దేవుని బిడ్డలుగా చేర్చబడ్డాము. మనం కూడా అన్యజనులకు చెప్పాలా ఏమని? మా ఎడల దేవుని కృప హెచ్చుగానే ఉన్నది, మీ అందరి ఎడల కూడా దేవుని యొక్క కృప హెచ్చుగానే ఉన్నది, మీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధించండి, మమ్మల్ని చూసి దేవుని ఆరాధించండి. ఎందుకంటే మేము ఎప్పుడో పాపం చేత చనిపోవాల్సిన వారం, కానీ దేవుడు కాపాడిండని మనము మన యొక్క విశ్వాసతను, మన ఎడలో ఉన్న దేవుని కృపను వేరే వాళ్ళకి మనం చెప్పే బిడ్డలుగా ఉండాలి. అలాగే ఇక్కడ 117 రెండవ వచనంలో వాళ్ళు అంటారు, అన్యజనులారా వచ్చి దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి ఆరాధించండి, ఎందుకంటే దేవుని కృప చాలా హెచ్చుగా ఉన్నది, ఆయన యొక్క విశ్వాసత హెచ్చుగా ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఒక మాట వింటున్నాము, దేవుని కృప మన ఎడల ఎప్పుడు హెచ్చుగా ఉన్నది. ఆ రోజు ఇశ్రాయేలు ఎలాగైతే హెచ్చుగా ఉన్నదో మన ఎడల కూడా దేవుని కృప హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాసత ఎలాంటిదంటే, నువ్వు నేను తప్పు చేసినా నమ్మదగిన వారిగా లేకపోయినా దేవుడు మాత్రం నమ్మదగిన వాడిగా ఉండి మనల్ని ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు. మనం ఈరోజు కూర్చొని ఇక్కడ దేవుని వాక్యం వింటున్నాం, లేదంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే కేవలం అది ఆయన కృపే. మనం పాపముల చేత ఎప్పుడో చనిపోయి ఉండవలసిన వారం, కానీ దేవుడు అలాంటివి చేయకుండా మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మనకి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు, ఒక రోజు తర్వాత ఒక రోజు, ఒక రోజు తర్వాత ఒక రోజు. ఎందుకంటే దేవుని యొక్క కృప అలాంటిది, ఆయన యొక్క విశ్వాసత అలాంటిది. మనల్ని చివరి వరకు ఆయన తీసుకెళ్ళి మనల్ని దేవుని ముందు నిరపరాధులుగా ఉంచే కృప ఆయనది. అలాంటి విశ్వాసత కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన విశ్వాసత ఎప్పటికీ నిలుస్తుంది. ఆయన కృప చాలా పెద్దది, చాలా హెచ్చుగా ఉన్నది, ఎందుకంటే మనల్ని అందరినీ ఆయన కృప ద్వారా రక్షించండు. అలాగే మనమందరము అన్యజనులకి మనం చెప్పే బిడ్డలుగా ఉండాలి. అయ్యా మమ్మల్ని చూడండి, దేవుడు ఎలా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడో మీరు కూడా దేవుణ్ణి నమ్ముకోండి అని అన్యజనులకు చెప్పే బిడ్డలుగా మనము ఉండాలి. ఈ 2 వచనాలు మనల్ని ఈ విధంగా మనల్ని పురికొల్పుతా ఉన్నాయి. మనం కూడా దేవుని కృపని, దేవుని యొక్క విశ్వాసతను ప్రతిరోజు గుర్తు చేసుకునే బిడ్డలుగా ఉందాము, ఆయనని ఆరాధించే బిడ్డలుగా మనం ఉందామని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యం ఆశీర్వదించుకున్నాం.